హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్ కిచెన్లో తెలంగాణ స్టైల్లో బగారా రైస్, అలాగే ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను. బ్యాచిలర్స్ కానీ లేదంటే అస్సలు వంట రాని వాళ్ళు కానీ ఈజీగా చేసేయచ్చు అనమాట. ఈ పక్కా కొలతలతో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, హడావిడి లేకుండా సింపుల్గా బగారా రైస్, మటన్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను. కాబట్టి టైం ఎక్కువ కాకుండా కుక్కర్లోనే బగారా రైస్ ఏ విధంగా చేసుకోవాలో, అలాగే మరింత రుచి కోసం మట్టి పాత్రల్లో మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో నేను క్లియర్గా చూపించబోతున్నాను. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని ఒక్క లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనం ఆంధ్ర స్టైల్లో మటన్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్రను తీసుకుని సుమారుగా ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత అరకేజీ మటన్కి 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అరకేజీ మటన్కి 2 మీడియం సైజు ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. అదే ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నట్లయితే మనకి కూర తీదనం వచ్చేస్తుంది. కాబట్టి 2 మీడియం సైజు ఉల్లిపాయలతో పాటు 4 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. నేను మటన్ని ముందుగానే ఉప్పు, పసుపు వేసి నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల నీచు వాసన పోతుంది, అలాగే మటన్ కూడా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఇలా మెత్తబడిన తర్వాత ఒక మీడియం సైజు టమాటోను కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా టమాటో వేయడం వల్ల మటన్ మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా పులుపు ఫ్లేవర్ కూడా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది. హోటల్స్లో కూడా ఇలా నాన్ వెజ్ కర్రీస్ వేసినప్పుడు ఖచ్చితంగా ఒక టమాటోని వేస్తారు కదా. కాబట్టి ఒక చిన్న టమాటోని వేసుకుని టమాటో కూడా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం పట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఫ్రెష్గా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కూర అనేది మరింత రుచిగా ఉంటుంది. చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటారు, లేదా రెడీమేడ్గా దొరికే వేసుకుంటారు కదా. అలాంటివి కాకుండా మనం అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుని వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇలా మటన్ వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకొని వాటర్ ఏమీ పోయకుండా దీన్ని మనం ఉడికించుకోవాలి. కారం ఇప్పుడే కాదు, తర్వాత వేస్తాము. ముందుగా కారం వేయడం వల్ల మటన్ సరిగ్గా ఉడకదు, కాబట్టి కారం అనేది తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఏ కూరల్లో అయినా సరే కారం అనేది కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుందన్నమాట. అందుకని నేను కారం వేయకుండా, వాటర్ వేయకుండా ఉప్పు, పసుపు వేసి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మనం వాటర్ వేయకపోయినా సరే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి చక్కగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. కారం ఘాటును బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా కారాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకుందాము. నేను సుమారుగా 1 గ్లాసు వరకు వాటర్ని తీసుకున్నాను. ఎందుకంటే ముందు ఆల్రెడీ మటన్ మనకు 50% వరకు దానిలో ఉన్న వాటర్తోనే ఉడికినాయి కదా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అదే మటన్ కనుక కొద్దిగా ముదురుగా అనిపిస్తే ఇంకో 1/2 గ్లాసు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఇంకొక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మటన్ అనేది ఎంత స్మూత్గా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో 5-10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కూర దగ్గర పడుతుందన్న టైంలో ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా నలుపుకొని వేసుకోవాలి. ఇలా కసూరి మేతిని కూడా వేసుకోవడం వల్ల కూరకి మరింత రుచి వస్తుంది. కాబట్టి ఈ 2 వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర దగ్గర పడుతుంది అన్న టైంలో ఫైనల్గా కొద్దిగా గరం మసాలాని, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇలా నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు వేసుకోకపోయినట్లయితే ఒక్కసారి వేసుకుని చూడండి. పాత్రలో వండిన మటన్ రుచి వేరుగా ఉంటుంది, మట్టి పాత్రలో వండింది వేరుగా ఉంటుంది. మీరు కనుక ఈ మట్టి పాత్రలో మటన్ రుచి చూడకపోతే ఒక్కసారి వండి చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట, అంత రుచిగా ఉంటుంది. కాబట్టి నేను నాన్ వెజ్ కర్రీస్ వండినప్పుడు ఈ మట్టి పాత్రలో వండుతున్నాను. మా ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు. చూడండి, మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది.
ఇప్పుడు బగారా రైస్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ బగారా రైస్ కోసం ఒక బౌల్ని తీసుకొని 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకుందాము. ఇలా ఈ కప్పుతో తలకొట్టు వరకు ఉండేట్టుగా బియ్యాన్ని తీసుకుంటే మనం వాటర్ని కొలుచుకునేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను దీనికోసం నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను. మనం సన్నంగా ఉన్న బియ్యం ఉంటాయి కదా, అలాంటివి వేసుకుంటే బగారా రైస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే రైస్కైనా బగారా రైస్కైనా దేనికైనా ఒక అరగంట సేపు బియ్యం నానితే చక్కగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెని కూడా వేసుకుని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకి బగారా రైస్కి కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందాము. స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, లవంగాలు, చెక్క, జాజికాయ, జాపత్రి, యాలకులు, అలాగే పలవ ఆకును కూడా వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి సువాసన వచ్చిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మెత్తపడిన తర్వాత ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకుని కొద్దిగా మెత్తపడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే మనం రుచికి తగ్గ ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసుకుని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయ్యింది, నూనె పైకి తేలింది అన్న టైంలో మనం నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని దీనిలో వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కొందరైతే ఈ మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకొని వాటర్ ఎసరు కాగిన తర్వాత బియ్యాన్ని వేసుకొని విజిల్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా మసాలాన్ని ఫ్రై అయిన తర్వాత బియ్యాన్ని కూడా ఇందులోనే వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మంచి సువాసన వస్తుందన్నమాట. ఇలా వేయించుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా బియ్యానికి పట్టి బియ్యంతో పాటు ఫ్రై అయినప్పుడు చక్కగా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలోకి వాటర్ని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా బియ్యంలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయి చక్కగా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1కి 2 చొప్పున మనం వాటర్ని పోసుకోవాలి. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదా, 2 కప్పులు వాటర్ని వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనకి తినేటప్పుడు కూడా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టుకొని ప్రెషర్ పోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మూతను తీసి చూసినట్లయితే మీకు బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. మీరు కనుక పసుపు వేసుకున్నట్లయితే మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది. నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉంది. ఇలా సింపుల్గా బగారా రైస్ని చేసుకుని దీనికి కాంబినేషన్గా మటన్ కర్రీ కానీ, చికెన్ కానీ, లేదా వెజిటేబుల్ కర్రీస్ కానీ, రైతా కానీ దేనిలోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. మనం రైస్ తిని బోర్ కొట్టినా, లేదా ఏదన్నా స్పెషల్ అకేషన్ అప్పుడు కానీ, లేదంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేను దీనికి కాంబినేషన్గా ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీ చేశాను కదా, ఈ రెండింటి కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా తెలంగాణ స్టైల్లో బగారా రైస్, అలాగే ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీని చేసుకుని ఒక్కసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఏమి బాస్మతి రైస్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ రైస్తోనే బగారా రైస్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నేను ఇదే విధంగా చేస్తాను. మీరు కుక్కర్లో కాకపోతే నార్మల్గా అయినా సరే ఇదే కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను త్వరగా అయిపోతుందని కుక్కర్లో చేసుకున్నాను కాబట్టి కుక్కర్లో అయినా నార్మల్గా అయినా 1కి 2 చొప్పున వాటర్ని పోసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ బగారా రైస్ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.